Hello, viewers. Welcome to Spoken English with Man. Daily used sentences. He may get success. అతను విజయం సాధించవచ్చును. He may get success. అతను విజయం సాధించవచ్చును. మే అంటే ఖచ్చితంగా చెప్పలేనటువంటి విషయాల్లో మే ఉపయోగిస్తాం కదా. సో he may get success or he may not get success అని అర్థం. So let us go to second sentence. Is it necessary for you? అది నీకు అవసరమా? Is it necessary for you? అది నీకు అవసరమా? ఇది ఒక క్వశ్చన్ కదా. సో దీన్ని మనము మరి అంటే ఇది ఇంటరాక్టివ్ ఫామ్లో ఉంది. దీన్ని మనం నెగిటివ్ ఫామ్లో మరి మార్చాలంటే ఇట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ యూ. అది నీకు అవసరము లేదు. అది నీకు అవసరం లేదు అంటే ఇట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ యూ అంటే ఇట్ అనేది మొదట పెట్టినాము. ఈ ఆక్సిలరీ వర్బ్ ఉంది కదా, ఈజ్ పక్కన నాట్ పెట్టామంతే. సో అది నెగటివ్ ఫామ్ అయిపోయింది. పాజిటివ్ ఫామ్లో చెప్పాలంటే ఇట్ ఈజ్ నెసరీ ఫర్ యూ, ఇది నీకు అవసరము. సో లెట్ us go to third sentence. Always it is like that only. It is always like that only. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఆల్వేస్ ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. ఆల్వేస్ అంటే ఎప్పుడు అని. ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ అంటే అలాగే ఉంటుంది అంటే మార్పులేంది. ఆల్వేస్ ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. ఇట్ మే నాట్ హ్యావ్ ఎనీ చేంజెస్ ఇన్ ఇట్ అంటాం అంటే దాంట్లో ఎటువంటి మార్పులు ఉండవు, అలాగే ఉంటుంది అని. సో లెట్ us go to fourth sentence. Then what happened? Then what happened? Then అంటే అప్పుడు ఏమైంది అంటే మనం ఏదో కొన్ని విషయాలు మాట్లాడుతూ మధ్యలో కొద్దిగా నిలిపినప్పుడు మరి ఏమైంది ఆ తర్వాత అని అంటాం కదా, అప్పుడు ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాం. దెన్ వాట్ హ్యాపెన్. దెన్ వాట్ హ్యాపెన్ అప్పుడు ఏమైంది. Now let us go to fifth sentence. Keep it somewhere. Keep it somewhere. Keep అంటే అలాగ ఉంచు, అక్కడ ఉంచు, ఇక్కడ ఉంచు అని చెప్తాం కదా. కీప్ ఇట్ హియర్, కీప్ ఇట్ దేర్. కాంట్ యూ కీప్ సైలెన్స్ లైక్ దట్ విల్ సే. సో సమ్వేర్ అంటే ఎక్కడో చోట అని అర్థం. నోవేర్ అంటే ఎక్కడా లేదు అని అర్థం కదా. అలాగే కీప్ ఇట్ సమ్వేర్, ఎక్కడైనా పెట్టు. సో సిక్స్త్ సెంటెన్స్. ఇట్ ఈస్ అ లైవ్ షో. ఇట్ ఈస్ అ లైవ్ షో. ఇది ప్రత్యక్ష ప్రసారం అంటే కొన్ని లైవ్ చెప్తుంటారు కదా, అది అంటే ఎదురుగా వచ్చి చెప్పడము లేకపోతే ఎదురుగా వచ్చి చేయడము ఒక పనిని, దాన్ని లైవ్ షో అంటారు. సో ఇట్ ఈస్ ఎ లైవ్ షో. సెవెంత్ సెంటెన్స్. ఇప్పుడు ఈ సిక్స్త్ సెంటెన్స్లో ఇట్ ఈస్ ఎ లైవ్ షో అన్నప్పుడు అది పాజిటివ్ ఫామ్ కదా. నెగిటివ్ ఫామ్లో చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ ఎ లైవ్ షో అని, అది ప్రత్యక్ష ప్రసారం కాదు అని. అలాగే ఈజ్ ఇట్ ఎ లైవ్ షో, అది ప్రత్యక్ష ప్రసారమా అని ఒక ఇంటరాక్టివ్ ఫామ్. So let us go to seventh sentence. All the leaves withered away. All the leaves withered away. ఇక్కడ లీఫ్కి ప్లూరల్ ఫామ్ లీవ్స్. లీఫ్ అంటే ఆకులు కదా, లీవ్స్ అంటే ఆకులు, లీఫ్ అంటే ఆకు అని అర్థం. విదర్డ్ అంటే వాడిపోవడం లేకపోతే ఎండిపోవడం. ఆల్ ద లీవ్స్ విదర్డ్ అవే. ఆకులన్నీ ఎండిపోయాయి. సమ్ ఫ్లవర్స్ విల్ బ్లూమ్ ఇన్ ద నైట్, బై ద మార్నింగ్ దే విల్ విదర్డ్ అవే. కొన్ని పువ్వులు రాత్రి అయితే చక్కగా విచ్చుకుంటాయి, ఉదయానికి అవన్నీ వాడిపోతాయి కదా, అలాగా. సో లెట్ us go to ఎయిత్ సెంటెన్స్. లెట్ ఎనీబడి కమ్. లెట్ ఎనీబడి కమ్, ఎవరైనా రానివ్వు. లెట్ అంటే ఏదైనా చేయనివ్వు, ఏదైనా కానివ్వు అని చెప్పేటప్పుడు లెట్ ఇట్ బి, అది ఉండని. లెట్ దెమ్ కమ్.
వాళ్ళు రాని, లెట్ ఇట్ హ్యాపెన్, అది జరగని, అలాగా చెప్తాం కదా. సో లెట్ ఎనీబడీ కమ్, ఎవరైనా రానివ్వు అని అంటున్నాం. సరే, ఎనీబడీ అంటే ఎవరైనా అని. సో లెట్ us go to 9th sentence. వేర్ ఆర్ దే స్టేయింగ్? వేర్ ఆర్ దే స్టేయింగ్, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వేర్ అంటే ఎక్కడ, స్టే అంటే ఉండడం, స్టే. వేర్ డూ యూ స్టే అంటాం కదా, ఎక్కడ ఉంటున్నావు అని. అలాగా వేర్ ఆర్ దే స్టేయింగ్, ఇది ఒక ఇంటరాక్టివ్ ఫామ్ కదా. దాన్ని మరి లెటస్ గో టు 10th sentence. వాట్ ఈస్ నెసరీ ఫర్ యూ? నీకు అవసరాలు ఏమిటి, నీ అవసరాలు ఏమిటి, నీ అవసరం ఏంటి అని కూడా అంటాం. వాట్ ఈస్ నెసరీ ఫర్ యూ, ఇది ఒక క్వశ్చన్ కదా. వాట్ ఈస్ నెసరీ ఫర్ యూ, అలాగా క్వశ్చన్ చేస్తున్నాం. నెసరీ అంటే అవసరం, వాట్ అంటే ఏమిటి. సరే, లెటస్ గో టు 11th sentence. యు ఆర్ సింప్లీ వేస్టింగ్ దట్ మనీ. యు ఆర్ సింప్లీ వేస్టింగ్ ద మనీ, నీవు అనవసరంగా డబ్బులు వ్యర్థపరుస్తున్నావు. సింపుల్ అంటే అది సాధారణంగా అని అంటాము, లేదా అంటే వ్యర్థంగా అని కూడా మీనింగ్ వస్తుంది. సో యు ఆర్ యు ఆర్ సింప్లీ వేస్టింగ్ ద మనీ. యు ఆర్ సింప్లీ వేస్టింగ్ ద మనీ, నీవు అనవసరంగా డబ్బు వ్యర్థపరుస్తున్నావు. సమ్టైమ్ టైం వేస్ట్ చేస్తాం, సమ్టైమ్స్ వీ విల్ వేస్ట్ ద టైం సింప్లీ. నో, అనవసరంగా టైం వేస్ట్ చేస్తాం. నో, సో లైక్ దట్. లెట్ us go to 12th sentence. Suddenly I faced a bitter experience. Suddenly I faced అంటే ఎదుర్కొన్నాను, లేదా అంటే నాకు ఎదురైంది అని అంటాం. సో ఐ ఫేస్ సడన్లీ అంటే అనుకోకుండా, ఫేస్డ్ ఏ బిట్టర్ ఎక్స్పీరియన్స్. బిట్టర్ అంటే చేదును మనకు తెలుసు కదా. బిట్టర్ గోడ్ అంటాం, అంటే కాకరకాయని బిట్టర్ గోడ్ అంటాం. అలాగా బిట్టర్ అంటే ఇదొక టేస్ట్, అంటే చేదు అనుభవం. సరేనా. సడన్లీ అంటే అనుకోకుండా, సడన్లీ ఐ ఫేస్డ్ ఎ బిట్టర్ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం. సో లెట్ us go to 13th sentence. మై మైండ్ బికేమ్ బ్లాంక్. మై మైండ్ బికేమ్ బ్లాంక్. బ్లాంక్ అంటే ఏమి లేనిది బ్లాంక్ అంటాం, బ్లాంక్ చెక్ అంటాం కదా. అంటే దాంట్లో ఏది రాస్తుండం అనమాట బ్లాంక్. బ్లాక్ బోర్డ్ అంటాం, అంటే బోర్డు మీద ఏదీ లేదు అని. అలాగా బ్లాంక్ అంటే ఏదీ లేనిది బ్లాంక్. మై మైండ్ బికేమ్ బ్లాంక్, నా మనసు శూన్యం అయిపోయింది. శూన్యం అంటే అందులో ఏది లేదు అని అర్థం కదా. సో మై మైండ్ బికేమ్ బ్లాంక్, నా మనసు శూన్యం అయిపోయింది. 14th sentence. వీ థాట్ ఆఫ్ సో మెనీ థింగ్స్. మేము చాలా విషయాలు ఆలోచించాము. వీ థాట్ ఆఫ్ సో మెనీ థింగ్స్. థాట్ అంటే థింక్ పాస్ట్ టెన్స్, థాట్. ఓకే, అంటే మేము చాలా విషయాలు ఆలోచించాము, అయిపోయింది అది. మేము చాలా విషయాలు ఆలోచించబోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు థింక్ అబౌట్ సో మెనీ థింగ్స్ అనొచ్చు. అంటే వీ విల్ థింక్ ఆఫ్ సో మెనీ థింగ్స్ అని. ఇదే సెంటెన్స్లో వీ విల్ థింక్ ఆఫ్ సో మెనీ థింగ్స్, మేము చాలా విషయాలు ఆలోచించబోతున్నాము. ఇప్పుడు ఆలోచిస్తున్నామంటే వీ థింక్ ఆఫ్ సో మెనీ థింగ్స్ అని సింపుల్గా చెప్పచ్చు. అది ప్రెజెంట్ టెన్స్. ఓకే, సో లెట్ us go to 15th sentence. లెట్ మీ సీ యువర్ ప్రాస్పెరిటీ. లెట్ మీ సీ యువర్ ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ అంటే ఏంటి? అభివృద్ధి. లెట్ అంటే ఏంటి? అలా చేయనివ్వు, ఇది చేయనివ్వు, రాయనివ్వు, మరి పడుకోనివ్వు, రెస్ట్ తీసుకోనివ్వు అన్నప్పుడు లెట్ మీ టేక్ రెస్ట్, లెట్ మీ రైట్, లెట్ మీ గో దేర్, నేను అక్కడికి వెళ్ళనివ్వు. అలాగా అంటే చెయ్యనివ్వు, ఉండనివ్వు. ఆ సందర్భంలో లెట్ ఉపయోగిస్తాం. లెట్ మీ సీ యువర్
ప్రాస్పెరిటీ. లెట్ us go there. మనం అక్కడికి వెళ్దాం ఇలాగ. సో లెట్ us go to 16th sentence. నథింగ్ ఈజ్ దేర్ ఇన్ మై హ్యాండ్. నథింగ్ ఈజ్ దేర్ ఇన్ మై హ్యాండ్. నా చేతిలో ఏమీ లేదు. నథింగ్ ఈజ్ దేర్ ఇన్ మై హ్యాండ్. నా చేతిలో ఏమీ లేదు. నా మనసులో ఏదీ లేదు అంటారు ఒక్కోసారి. నథింగ్ ఈజ్ దేర్ ఇన్ మై హార్ట్ అంటారు కదా. నథింగ్ ఈజ్ దేర్ ఇన్ దట్ హౌస్. ఆ ఇంట్లో ఏదీ లేదు అని ఇలా. ఓకే, సో నథింగ్ ఈజ్ దేర్ ఇన్ మై హ్యాండ్. నథింగ్ ఆపోజిట్ ఎవ్రీథింగ్ కదా. ఎవ్రీథింగ్ అంటే అన్నీ అని, నథింగ్ అంటే ఏది లేదు. సంథింగ్ అంటే ఏదో కొంత ఉంది. సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ మై హ్యాండ్ అంటే ఏదో కొంత ఉంది అని అర్థం. సో లెట్ us go to 17th sentence. దట్ ఈస్ నాట్ మై పర్సనల్ థింగ్. దట్ ఈస్ నాట్ మై పర్సనల్ థింగ్. అది నా వ్యక్తిగత విషయం కాదు. పర్సనల్ అంటే ఏంటి? వ్యక్తిగతంగా. వ్యక్తిగతం అంటే నా స్వవిషయం అని కూడా చెప్పచ్చు కదా. ఇది దట్ ఈస్ నాట్ మై పర్సనల్ థింగ్. ఇది నెగటివ్ ఫామ్ కదా. దాన్ని పాజిటివ్ ఫామ్లో చెప్పాలంటే దట్ ఈస్ మై పర్సనల్ థింగ్. అది నా వ్యక్తిగత విషయం, లేదా అంటే అది నా స్వవిషయం అంటాం కదా. అలాగే మరి ఈజ్ ఇట్ మై పర్సనల్ థింగ్? ఇది నా వ్యక్తిగత విషయమా? అది ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో లెట్ us go to 18th sentence. ఈజ్ ఇట్ నెసరీ ఫర్ యూ టు గో దేర్? అదో మనం నెసరీని మొట్టమొదటి ఉపయోగించాం కదా, అలాంటి సెంటెన్స్ ఇది కూడా. ఈజ్ ఇట్ నెసరీ ఫర్ యూ టు గో దేర్? అక్కడికి వెళ్ళడం నీకు అవసరమా? అది నెగిటివ్ ఫామ్లో చెప్పాలంటే ఏంటి? నెసరీ అంటే ఏంటి? అవసరం అని అర్థం. అక్కడికి వెళ్ళడం నీకు అవసరమా? అది మనకు అవసరం లేదు. అక్కడికి వెళ్ళడం మనకి అవసరం లేదంటే ఇట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ యూ టు గో దేర్. అక్కడికి నీవు వెళ్ళడం అవసరం లేదు అని. అలాగా అది నీవు అక్కడికి పోవడం అవసరం అన్నప్పుడు ఇట్ ఈస్ నెసరీ ఫర్ యూ టు గో దేర్ అంటాం. ఇట్ ఈస్ నెసరీ ఫర్ యూ టు గో దేర్ అంటాం. జస్ట్ ఇట్ని ముందు పెడుతున్నాం అంతే కదా. సో లెట్ us go to 19th sentence. యూ కెన్ ట్రై దిస్ డ్రెస్. ఈ డ్రెస్ వేసుకొని చూడు. యూ కెన్ ట్రై దిస్ డ్రెస్. ఈ డ్రెస్ వేసుకొని చూడు. ట్రై అంటే ట్రై చెయ్యను. ట్రై అంటే దాన్ని ఒకసారి ట్రై చెయ్యని అంటాం కదా, అది. సో యూ కెన్ ట్రై దిస్ డ్రెస్. కొన్ని వర్డ్స్ మనం ఇంగ్లీష్ వర్డ్స్ని మరి చక్కగా పర్మనెంట్గా తెలుగులో మాట్లాడడం నేర్చుకుంటున్నాం కదా. అది కూడా ఒక అందుకు మంచిదే. ఎందుకంటే ఆ రకంగా ఇంగ్లీష్ మనకు నోటికి వస్తూ ఉంటుంది. తర్వాత మనము ఈ సెంటెన్స్ అన్నీ కూడా పలుకుతూ పోవాలి. నా వెనకాలే పలకండి, మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోగలరు. ఓకే, సో 19th sentence. యూ కెన్ ట్రై దిస్ డ్రెస్. ఈ డ్రెస్ వేసుకుని చూడు. 20th sentence. డోంట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. కన్సిడరేషన్ అంటే ఏంటి? పరిగణలోనికి. అంటే దాన్ని పట్టించుకోవద్దు అంటాం మనం. అదే సింపుల్గా తెలుగులో అంటే మనము వాడుక భాషలో అది మనం అంత పట్టించుకొని అవసరం లేదు అంటాం కదా, అదే దాన్ని. డోంట్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. నువ్వు దాన్ని పరిగణలోనికి తీసుకోవద్దు. కన్సిడర్ అంటే దాన్ని కొద్దిగా కన్సిడర్ చేయండి అంటాం కదా, దాని గురించి ఏదో చూడండి అంటాం అది. సో కన్సిడరేషన్ అనేది ఒక నౌన్. కన్సిడర్ అంటే వర్బ్. ఓకే, అలాగా. కన్సిడర్, ప్లీజ్ కన్సిడర్ దిస్ మ్యాటర్ అంటారు. అంటే ఈ విషయాన్ని కొద్దిగా చూడండి అని అర్థం. అంటే పరిగణలోకి తీసుకోండి అని అర్థం. సో లెట్ us go to 21st sentence. యువర్ టేస్ట్ ఈస్ గుడ్. యువర్ టేస్ట్ ఈస్ గుడ్. టేస్ట్ అంటే ఏంటి? రుచి. అంటే మీ అభిరుచి చాలా మంచిది అంటారు కదా. అంటే ఒక్కోసారి ఏమంటారంటే సమ్ లేడీస్ విల్ సెలెక్ట్ నైస్ శారీస్ కదా. అలాగే ఒక్కోసారి మనము అబ్బాయిలు మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఫ్రెండ్స్ ఏమంటారు? యువర్ టేస్ట్ ఈస్ వెరీ గుడ్ అంటారు కదా.
నీ అభిరుచి చాలా మంచిది అలాగ. సో లెట్ us go to 22nd sentence. ఇట్ ఈస్ హిస్ చాయిస్. ఇట్ ఈస్ హిస్ చాయిస్. అది అతని ఎంపిక. అది అతని ఎంపిక. ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది, పాజిటివ్ ఫామ్లో కూడా ఉంది. మరి పాస్ట్ టెన్స్లో చెప్పాలంటే ఇట్ వాజ్ నాట్ హిస్ చాయిస్ అంటే అది అతని ఎంపిక. సారీ, మరి ఇట్ వాజ్ హిస్ చాయిస్ అంటే అది పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం. ఇట్ వాజ్ హిస్ చాయిస్, అతని ఎంపిక, అప్పటి ఎంపిక. ఇట్ విల్ బీ హిస్ చాయిస్ అంటే అతని ఎంపిక అవ్వచ్చు. ముందు కాలంలో అతను ఎంపిక చేసుకునేదాన్ని ఇట్ విల్ బీ హిస్ చాయిస్, అతని ఎంపిక కాబోతుంది అని అర్థం కదా. అది మరి ఇది పాజిటివ్ ఫామ్ కదా, నెగిటివ్ ఫామ్లో ఎలా చేస్తాం? ఇట్ ఈస్ నాట్ హిస్ చాయిస్. అలాగే ఇంటరాగేటివ్ ఫామ్లో ఈజ్ ఇట్ హిస్ చాయిస్, ఇది అతని ఎంపికనా అంటాం కదా. సో లెట్ us go to 23rd sentence. The house looks elegant. The house looks elegant. ఎలిగెంట్ అంటే చాలా మీనింగ్. ఒక అందంగా, టోటల్గా చెప్పాలంటే అందంగా, మరి స్టైల్గా ఉంది అంటాం. అది ఎలిగెంట్ అంటే స్టైల్ అంటదు. అలాగే వెల్ బిల్ట్ అంటాము, అలాగే మరి గ్రాండ్ అంటాము. ఎలిగెంట్కి ఇవన్నీ కూడా మీనింగ్సే, సరేనా. సో ద హౌస్ లుక్స్ ఎలిగెంట్. ఎందుకు లుక్స్ అంటున్నామండి? ఇక్కడ సింగులర్ ఫామ్ కదా, హౌస్ సింగులర్ ఫామ్. అదే మరి ప్రజెంట్ టెన్స్ సింగులర్ ఫామ్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వర్బ్ పక్కన ఎస్ చేస్తాం. ప్రజెంట్ టెన్స్ సింగులర్ ఫామ్ ఉంది కదా, అలాగా. సో ద హౌస్ లుక్స్ ఎలిగెంట్, ఇల్లు చాలా అందంగా ఉంది. ద హౌసెస్ లుక్స్ అనకూడదు, అప్పుడు ద హౌసెస్ లుక్ అనాలి. సింగులర్ ఫామ్ ఉన్నప్పుడు, ప్రజెంట్ టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనము వర్క్ పక్కన ఎస్ చేస్తున్నాము. సో లెట్ us go to 24th sentence. The house is untidy. టైడీకి ఆపోజిట్ అన్టైడీ. టైడీ అంటే పరిశుభ్రంగా ఉన్నదాన్ని టైడీ. ద హౌస్ లుక్స్ వెరీ టైడీ అంటాం ఒక్కోసారి, అంటే ఇల్లు చాలా అందంగా, చాలా శుభ్రంగా కనిపిస్తుంది అని లుక్స్ అంటాం కదా. ద హౌస్ లుక్స్ వెరీ టైడీ. ద హౌస్ ఈజ్ అన్టైడీ, ఇల్లు శుభ్రంగా లేదు, అపరిశుభ్రంగా ఉంది అని అర్థం కదా. సో ద హౌస్ ఈజ్ అన్టైడీ. అన్టైడీ అంటే టైడీకి ఆపోజిట్. ఓకే, క్లీన్ అని కూడా అర్థం. అన్టైడీ అంటే క్లీన్గా లేదు అని అర్థం. ఓకే, ద హౌస్ ఈజ్ అన్టైడీ. దాన్ని నెగిటివ్ ఫామ్లో చెప్పాలంటే ద హౌస్ ఈజ్ నాట్ అన్టైడీ అంటే ఇల్లు అపరిశుభ్రంగా లేదు అని అర్థం. అలాగే క్వశ్చన్ చేయాలంటే ఈజ్ ద హౌస్ అన్టైడీ, ఇల్లు అపరిశుభ్రంగా ఉందా అని అర్థం అలాగా. సో లెట్ us go to 25th sentence. Don't share your secrets with others. Don't share your secrets with others. నీ రహస్యాలను వేరే వాళ్ళతో పంచుకోకు. నీ రహస్యాలను వేరే వాళ్ళతో షేర్ అంటే పంచుకోవడం. చిన్నపిల్లలు జనరలీ ద లిటిల్ చిల్డ్రన్ డోంట్ వాంట్ టు షేర్ ద ఈటబుల్స్ విత్ అదర్స్ కదా. చిన్నపిల్లలు తినబండాలని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. అలాగే ద స్టూడెంట్స్ విల్ షేర్ దేర్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ దేర్ ఫ్రెండ్స్. విద్యార్థులు వాళ్ళ ఫ్రెండ్స్తో భోజనాలు అన్ని విషయాలలో కూడా వాళ్ళ సీక్రెట్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటారు. సో లెట్ us go to, సో అగైన్ ఐ రీడ్ 25th. డోంట్ షేర్ యువర్ సీక్రెట్స్ విత్ అదర్స్. నీ రహస్యాలను, సీక్రెట్ అంటే రహస్యం, నీ రహస్యాలను వేరే వాళ్ళతో పంచుకోకు. 26th. ఐ బిలాంగ్ టు హైదరాబాద్. ఐ బిలాంగ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కు చెందిన దాన్ని. నేను ఇక్కడ హైదరాబాద్ అంటున్నానండి. మనము మామూలుగా
హైదరాబాద్ అనేది అలవాటు కదా, కానీ ఇది హైదరాబాద్ అని పలకాలి, ఎందుకంటే ఇక్కడ స్పెల్లింగ్ అలా ఉంది కాబట్టి. సరే, ఐ బిలాంగ్ టు హైదరాబాద్. బిలాంగ్ అంటే చెందినదాన్ని, వారికి చెందినదాన్ని, ఆ ఊరికి చెందినదాన్ని. నేను పలానా వాళ్ళ అమ్మాయిని, ఐ బిలాంగ్ టు సో ఇన్ సో పేరెంట్స్, పలానా తల్లిదండ్రులకు నేను చెందినదాన్ని, అలాగా కదా. మనకు ఆంధ్రాలో ఇనీషియల్ ఉంటుంది కదా, అలాగా మనము వి బిలాంగ్ టు శ్రీగిరి, వి బిలాంగ్ టు పానుగంటి, ఇలాగ చెప్తాం కదండి. మన ఇంటి పేరు గురించి చెప్తాం. అలాగా బిలాంగ్ అంటే అదిగో ఆ గ్రూప్కి చెందిన వాళ్ళం, ఆ ఊరికి చెందిన వాళ్ళం, అలాగ చెప్తాం కదా. ఐ బిలాంగ్ టు దట్ గ్రూప్ అంటాం. అలాగా ఐ బిలాంగ్ టు దట్ క్లాస్, ఆ క్లాస్కు నేను చెందినదాన్ని. ఎలా 27th, దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ కేర్ఫుల్లీ. దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ కేర్ఫుల్లీ. లుకింగ్ ఆఫ్టర్ అంటే ఏంటి? చూసుకోవడం. ద ఫార్మర్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ద ఫార్మ్. మరి రైతు తన పొలాన్ని చూసుకుంటున్నాడు అని. అలాగే వాళ్ళు పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటున్నారు అనేదానికి కేర్ఫుల్లీ అంటున్నాం. దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ కేర్ఫుల్లీ. వాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సో లుకింగ్ ఆఫ్టర్ అంటే మరి చూసుకోవడం అని అర్థం. ఓకే, అలాగా. సో 28th, డోంట్ లీన్ టు ద వాల్. డోంట్ లీన్ టు ద వాల్, గోడకు ఆనుకోవద్దు అంటాం పిల్లల్ని కదా. ప్లీజ్ డోంట్ లీన్ టు ద వాల్, యు మే గెట్ స్లీప్ అంటాం పిల్లల్ని కదా. మరి గోడకు ఆనుకోవద్దు, నిద్ర వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ గోయింగ్ టు స్పాయిల్ దట్ వాల్ అని, అదే విధంగా వాళ్ళు కూడా చెడిపోతుంది అని అంటాం కదా. సో డోంట్ లీన్ టు ద వాల్. లీన్ అంటే ఆధారపడ్డము అని కూడా అంటాం. ద లిటిల్ చిల్డ్రన్ విల్ లీన్ టు ద పేరెంట్స్ ఫర్ ఎవ్రీథింగ్. పేరెంట్స్ మీద ఆధారపడతారు చిన్నపిల్లలన్నిటికీ కదా, అలాగా. సో డోంట్ లీన్ టు ద వాల్. సో లెట్ us go to 29th sentence. They are giving much trouble. They are giving much trouble to us. మాకు చాలా ట్రబుల్ ఇస్తున్నారు అని అంటాం ఒక్కోసారి. వారు మమ్మల్ని చాలా కష్టపెడుతున్నారు అని. గివింగ్ ట్రబుల్ అంటే వాళ్ళు కష్టాన్ని ఇస్తున్నారు అని లెక్క. కానీ మనకిక్కడ ఏంటంటే కష్టపెడుతున్నారు అని అర్థం. సరే, లెట్ us go to 30th sentence. The time would not stay for anybody. The time would not stay for anybody. వుడ్కి వుడ్ నాట్. సో వుంట్ అని కూడా చెప్పచ్చు. ద టైమ్ వోంట్ స్టే ఫర్ ఎనీబడి. సమయం ఎవరి కోసం ఆగదు, టైం ఎవరి కోసము ఆగదు. ఓకే, సో ఈ సెంటెన్స్ అన్ని మీరు రిపీటెడ్గా నా వెనకాలే చెప్పండి. మీరు ఖచ్చితంగా డెఫినెట్లీ యూ విల్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.